జ్ఞాపకం చేసుకొనును. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అంటే తన దగ్గర మొరపెట్టినంత వరకు వారిని చూడలేదు, వారిని యందు లక్ష్యముంచలేదు. చూడండి, అలాంటి దేవుడు మనం నమ్ముకునే దేవుడు. అంటే తన యొక్క ఎవరైతే మొరపెడతారో, తన సన్నిధిలో ఎవరైతే కాచుకొని ఉంటారో వారి కొరకే తన కార్యము సఫలము చేసే దేవుడు ఆయన. ఆ రోజు యేసయ్య రోడ్డు మీద వెళ్తుంటే ఒక గుడ్డువాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని తన దగ్గరికి వచ్చిన వానికి ఏం చేశాడు? ఆయన కళ్ళు ఇచ్చాడు. అంటే తన దగ్గరికి వెళ్ళాలి మనం. తన దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ జీవితాన్ని బాగు చేసుకోగలం, ఈ హృదయాన్ని బాగు చేసుకోగలం, ఈ హృదయాన్ని కడుక్కోగలం. బ్రతుకు మార్చి నూతన జీవం, నూతన మనస్సు నీకు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర ఎదురు చూడాలి. దేవుడిచ్చిన మాట ఏంటి? నా కోసము కనిపెట్టుకొని ఉండండి. చూడండి, ఇంకా 33వ కీర్తన ఒకసారి అండి. 33వ కీర్తన